ఏదైతే బండి సాయి భగీరథ్ది బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్కి వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరపున భగీరథ్ తరపున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరితే అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అది పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తాన్ని ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్ కౌన్సిల్ వచ్చారు. ఈ ఆస్క్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినటం జరుగుతుంది హానరబుల్ కోర్ట్. అండ్ రేపు అట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ అదనంగా ఎస్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇంకా అదనపు నెక్స్ట్ అడ్వాన్స్ సబ్మిషన్స్ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రేపటికి దీని యొక్క ఈ ఐఏ మీద కేవలం ఈ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు హానరబుల్ జడ్జి గారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి ఏమన్నా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు, ఎందుకంటే 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయనేటువంటి 100% ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్లో అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది. వాటి మీదే ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్గా ఎస్ నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ, అది మేము ఫ్యూచర్లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్, ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, దానివల్ల అతని స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టుగా వాదన చేయడం జరిగింది. దాన్ని మేము మా నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయ న్యాయవాది దానికి డిఫై చేస్తూ ఏం చెప్పారంటే టేక్ ఇట్ ఇన్ రివర్స్ వే. అదేంటంటే ఈయన ప్రామినెంట్ ఫిగర్ కాదు, ఇతను ప్రామినెంట్ ఫిగర్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అన్నెసరీగా హీఈస్ బీన్ విలిఫైడ్, హీఈస్ బీన్ విక్టిమైజ్డ్. అతని మీద ఇవాళ రోజు ఒక మీడియా ట్రయల్స్ కానీ ఎలా జరుగుతున్నాయి, వేరే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మీడియా ట్రయల్స్ చేస్తున్నాయి, ముఖ్యంగా అతని మీద పోస్టర్స్ ఏ విధంగా పెడుతున్నారు ప్రతి చోట మిస్సింగ్ అని చెప్పి. సో అతన్ని ఇంకా రివర్స్లో ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా న్యాయస్థానానికి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రివర్స్, ఇది బీయింగ్ ఏ ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ సన్ హీస్ బీన్ మోర్ విక్టిమైజ్డ్ ఇక్కడ. సో దాన్ని కూడా కోర్టు వారు కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక చాలా అద్భుతంగా ఒక ఆర్గానిక్ వేగా ఈ యొక్క వాట్ ఎవర్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో రేపటికి ఇది రిజర్వ్ చేశారు ఈ ఆర్డర్స్ గవర్నర్ జడ్జి గారు. అండ్ ఇంటరిమ్ ఆర్డర్స్